మే నెల కూడా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తూ 1,97,420 రూపాయలు వస్తువులు రికవర్ చేయడం జరిగింది. అందులో 380 మిస్సింగ్ మొబైల్స్, 57 లక్ష విలువైన మొబైల్స్ కూడా ఉన్నాయి. ఇంకా గోల్డ్ 1 కేజీ 44 గ్రామ్, వెండి 6066 గ్రామ్స్, క్యాష్ 9 లక్షలు, ఇంకా మోటార్ సైకిల్స్ 14, జేసీబీ 1, కార్ 1, ల్యాప్టాప్ 1, ఒక సీసీ కెమెరా ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. సో ఈ మంచి రికార్డ్స్ సృష్టించిన క్రైమ్ డీసీపీ మేడంకి, మేడం అధీనంలో పనిచేస్తున్న ఏడీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్స్ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అమ్మాయి ఇంటికాడి నుంచి నేను మ్యారేజ్ కి ఎరుగు వస్తుంది పట్టుకొని అనుకున్నా బస్ స్టాప్ లో ఇది కొట్టేయడం అనేది జరిగింది. దిగి వెంటనే వచ్చి పెండల్ బస్ స్టాప్ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ రాసుకుని వెంటనే నేను చచ్చిపోవడం జరిగింది. ఎందుకంటే ఎరువు వస్తువులు నేను ఇంకా ఇవ్వలేను, నేను బతకలేను, పోతున్న మాత్రం పూట కూలి తెచ్చుకుని బతికిందని నేను ఇవ్వకూడదు, ఇవ్వలేనని చచ్చిపోతాం అనుకుంటే సమయంలో మన ఎస్సీ గారు నీకు ఎందుకమ్మా నేను పెట్టుకుని వచ్చి ఇచ్చే బాధ నాకు, నువ్వు బాధపడకుండా మేడం కూడా నాకు చేశాను, మీకు చేసుకొని బతికి ఫుడ్ స్ట్రీట్ లో పోయింది. సో పోగానే నేను కంప్లైంట్ ఇచ్చాను 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో. కంప్లైంట్ ఇచ్చిన కొన్ని డేస్ కే నాకు మొబైల్ రికవర్ చేశారు. సో థ్యాంక్ యూ సిపి సార్ అండ్ థ్యాంక్ యూ వైజాగ్ ఎయిర్పోర్ట్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళు ఈ విషయం చాలా సీరియస్గా తీసుకొని వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని సేమ్ డేనండి, అదే రోజు నాకు దొంగను పట్టుకున్నారు. సేమ్ డే వెహికల్ని కూడా రికవరీ చేయగలిగారు. సో ఇంత యాక్టివ్గా అండ్ స్పీడ్గా రికవరీ చేయడం అనేది చాలా ఆనందంగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ టు విశాఖ పోలీస్ సిపి గారు అండ్ ఎంటైర్ పోలీస్. రాత్రి 3-4 ఆ టైంలో దొంగతనం జరిగిందండి. దొంగతనం జరిగింది. నేను మార్నింగ్ చూసుకునేసరికి బండి కనపడలేదు. వెంటనే నేను ఆరిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి. పోలీసు వాళ్ళు చాలా చాలా కష్టపడి నాకు చాలా చెప్పలేకపోతున్నానండి. నాకు అంత సపోర్ట్ చేసి నాకు బండి ఇప్పించారు వాళ్ళు. దీనికి పోలీసు వారికి నా ధన్యవాదాలు. కమిషనర్ గారికి, మరీ ముఖ్యంగా కమిషనర్ గారికి